మా పెరటి గులాబీ పూలన్నీ కుశలం అడిగి, మా తోట గులాబీలు నీ కోసం ఎదురే చూసి. సో అలా ఊరికి వెళ్తున్న సమయంలో మమ్మీ హంసికాని ఎత్తుకొని అలా కూర్చుంది. నేను వాళ్ళిద్దరి మంచి మూమెంట్స్ని మొబైల్లో క్యాప్చర్ చేశాను. సో ఇంటికి వచ్చాక నాతో హంసిక ఎలా ఆడుకుంటుందో చూసేయండి. ఓ మై గాడ్, హంసికా మీన్ వైల్ హంసిక ఏం చేస్తుందో చూడండి. కప్స్ అన్నీ కింద వేసేసి అసలు తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందన్నమాట. కంప్లీట్గా డ్రై రోస్ట్ చేశాక దీన్ని చల్లారబెట్టాలి. వెంటనే మాత్రం మిక్సీ పట్టేయొద్దు. సో ఇలా కంప్లీట్గా డ్రై రోస్ట్ అయిపోయింది. ఇలా మనకి వాటి నుంచి స్మెల్ అయితే అరోమా వస్తుంది బయటికి. సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తే ఇట్స్ ద కరెక్ట్ టైం టు పుట్ ఆఫ్ ద స్టవ్ అన్నమాట. సో దీన్ని మంచిగా చల్లారబెట్టి గ్రైండ్ చేసేసేయడమే. 7 to 8 బాదం పీసెస్ని కూడా మనం డ్రై రోస్ట్ చేసేసి మనము ఏదైతే హోమ్ మేడ్ సెర్లాక్ ప్రిపేర్ చేస్తున్నామో అది గ్రైండ్ చేశాక ఈ పౌడర్ని దాంట్లో యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది పిల్లలకి తినే అప్పుడు. సో అందుకని నేను ఒక 6 to 7 బాదం పలుకులను కూడా డ్రై రోస్ట్ చేసేసి దాంట్లో యాడ్ చేసేసాను. ఈ పప్పులు కానీ బాదం కానీ మంచి ప్రోటీన్ అన్నమాట పిల్లలకి. బ్రేక్ఫాస్ట్ టైంలో నెయ్యి కలిపేసి ఇది కనుక ఇస్తే చాలా చాలా మంచిది. అండ్ ఇడ్లీ కోసం అని చెప్పేసి నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి ఇడ్లీస్ కోసం అయితే నేను స్టెయిన్లెస్ ఇడ్లీ కుక్కర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ మధ్యలో స్టెయిన్లెస్ స్టీలే యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దీంట్లో
2 ప్లేట్స్ పెద్ద ఇడ్లీస్ కోసం వస్తాయి అండ్ ఒకటి చిన్న ఇడ్లీ ప్లేట్ అనమాట. నేను ఆల్రెడీ కిచెన్ యూటెన్సిల్స్ అనే ఒక వీడియో అన్బాక్సింగ్ వీడియో చేశాను. మీరు దాంట్లో చూస్తే నేను దాంట్లో అన్ని లింక్స్ పెట్టుంటాను. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే మాత్రం మీరు దాంట్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. సో నేను ఇలా ఇడ్లీ బ్యాటర్ని అయితే ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేస్తున్నాను. కొన్ని వాటర్ పోసేసి ఇడ్లీ ప్లేట్ దాంట్లో ఇన్సర్ట్ చేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేస్తే ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇది బాబాయ్ హోటల్ బ్రహ్మానందం. చట్నీకి పల్లీలు ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి వీటిని కూడా లైట్గా ఆయిల్లో డ్రై రోస్ట్ చేసేసి ఇంకా చట్నీ చేసేసుకోవడమే. బాదంని డ్రై రోస్ట్ చేశాను కదా, సో అవి కొంచెం కూల్ అయ్యాక దాన్ని అయితే గ్రైండ్ కూడా చేసేసాను అనమాట. సో మంచి ఫైన్ పౌడర్ లాగా చేసేసి ఇంకా దాంట్లో యాడ్ చేసుకోవడమే. ఇవన్నీ కూడా హోమ్ మేడ్ సిరీల్స్ అనమాట. అవి కూడా నేను గ్రైండ్ చేస్తున్నాను. సో బాదం అండ్ ఇది 2 కంబైన్ చేసేసి మంచి గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేయడమే అనమాట. సో గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేస్తే ఇట్స్ బెటర్ ఫర్ బేబీస్ అండ్ మనం కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. సో ఎక్కువసేపు ప్రిజర్వ్ అయి కూడా ఉంటుందన్నమాట. ఇది మనకు చాలా రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. సో ప్లీజ్ మేక్ షూర్ టు స్టోర్ ఇన్ గ్లాస్ కంటైనర్స్లో స్టోర్ చేస్తే ఇట్స్ బెటర్ అండ్ లాంగ్ టైంలో మనకు వస్తుందన్నమాట. సో ఇవి నేను నెస్టేషియా అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. ఇలాంటివి నేను 4 ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్స్ని తీసుకున్నాను. అరౌండ్ 1500 పడింది. సో ఇవి 1500 ml గ్లాస్ కంటైనర్స్ అనమాట, పెద్దవి. సో చాలా చాలా బాగున్నాయి, ఇవి అయితే నాకు నచ్చాయి. సో ఇన్ కేస్ మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నెస్టేషియా, నేను ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ దేర్. ఇలా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేస్తే చాలా బాగుంటుంది ఫుడ్. సో మీన్ వైల్ హంసికాకి నేను ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తున్నాను అనమాట. సో ఎవ్రీడే 2 or 3 times నేను ఖచ్చితంగా చూపిస్తాను. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్, ఐ కాంటాక్ట్ చాలా బాగుంటుంది. సో ఈరోజు నేను చూపిస్తుంది ఫ్రూట్స్ అనమాట. ఆ పిక్చర్స్ని భలే ఎంజాయ్గా చూస్తుంది తనైతే. సో నేను అట్లీస్ట్ 2 or 3 times per day నేను చూపిస్తాను. సో ఇన్ కేస్ మీరు కూడా చూపించాలనుకుంటే అమెజాన్లో పర్చేస్ చేశాను ఇది నేను. ఫ్లాష్ కార్డ్స్ నియర్లీ 500 బిలోనే పడింది. సో మీరు కూడా మీ బేబీస్కి హ్యాబిట్ లాగా చేయవచ్చు అనమాట. సో అది మనం స్పీడ్గా తీసుకుంటూ మనం ప్రొనౌన్స్ చేస్తూ చూపించాలి వాళ్ళకి. చాలా ఫాస్ట్గా వాళ్ళకి కూడా ఐ కాంటాక్ట్ పెరుగుతుంది. లాస్ట్ నైట్ నానబెట్టిన రాగులకి ఆఫ్టర్ 1 day అంటే 12 hours తర్వాత లైట్గా స్ప్రౌట్స్ అయితే వచ్చాయి. సో దీన్ని నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను. మంచిగా దాంట్లో నుంచి మనకు ఒక స్మెల్ రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు కూడా మనం డ్రై రోస్ట్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండర్లో వేసేసుకొని చల్లారాక మిక్సీ పట్టేయడమే.
ఫైన్ పౌడర్ వచ్చేలాగా మనము మిక్సీ అయితే పట్టాలన్నమాట. సో వాళ్ళకి మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇలా స్ప్రౌట్స్తో పెట్టడం అనేది వాళ్ళకి చాలా మంచి ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది రాగులలో. సో చాలా బెటర్ అనమాట, ఇస్తే చాలా హెల్దీ కూడా. సో మీరు కూడా మీ బేబీస్కి ఐదర్ నైట్ టైమ్స్ ఆర్ మార్నింగ్ టైమ్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బాడీ ఓవరాల్ డెవలప్మెంట్. సో ఈ రాగి పౌడర్ని కూడా నేను గ్లాస్ కంటైనర్లోనే స్టోర్ చేసాను. సో ఇలా నాకు ఇదొక 2-3 టైమ్స్కి మాత్రమే వస్తుంది, ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ చేశాను నేను. సో నెక్స్ట్ టైం నేను ఎక్కువ క్వాంటిటీ కూడా చేస్తాను, అప్పుడు నేను ఓల్డ్ ప్రాసెస్ చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు నేను జస్ట్ ట్రయల్ చేస్తున్నాను అనమాట, బేబీ తింటుందా లేదా అని చెప్పేసి. సో అందుకనే తక్కువ క్వాంటిటీ చేశాను. మీరు కూడా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే తక్కువ క్వాంటిటీ చేయండి. ఇన్ కేస్ వాళ్ళు కనుక మంచిగా తింటే ఫుడ్, మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా మీరు చేయొచ్చు. సో అదనమాట విషయం. మీన్వైల్ నేను స్వీట్ పొటాటోస్ ఇంట్లో ఉండే, సో దాన్ని నేను గీలో ఉడకబెడుతున్నాను అనమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మధ్యలో నేను హంసికతో ఇలా ఆడుకుంటున్నాను అనమాట. తనతో ఇలా ఆడుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. యా, హంసికాకి బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. సో నేను దానికైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చాను, తినింది హ్యాపీగా. ఒక 1.5 hour పడుకుంది. దెన్ లంచ్ టైంలో నేను ఓట్స్, రైస్, పెసరపప్పు, క్యారెట్ అన్నీ ప్రెషర్ కుక్కర్లో వేసి ఇచ్చాను. చాలా బాగా తినింది. అండ్ కొంచెం లాస్ట్లో నెయ్యి కూడా యాడ్ చేసి వాళ్ళకి పెడితే చాలా బాగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ అరౌండ్ 5 కల్లా మేము నియర్ బై పార్క్కి అయితే వెళ్ళామన్నమాట. హంసికాకి కొంచెము ఎక్స్ప్లోర్ చేసినట్టుగా ఉంటుంది. తనకి ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ టైం పార్క్కి వచ్చింది. అంత వింతగా చూస్తుంది, చాలా ఎంజాయ్ చేసింది. సో ఎంత బాగుందో పార్క్ అయితే. టటాయిస్ టైప్లో, యాపిల్ షేప్లో అలా సీటర్స్ అయితే వాళ్ళు అరేంజ్ చేశారు. చుట్టూ సరౌండింగ్స్ అన్నీ కూడా ప్లాంట్స్, చాలా బాగుండింది. అండ్ మోర్ ఓవర్ నాకు ఎక్కువగా నచ్చింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట. లెగ్ మూమెంట్స్, బాడీ మూమెంట్, హ్యాండ్ మూమెంట్స్, ఈవెన్ ఓల్డ్ పీపుల్ కూడా వచ్చి చేయడానికి అవైలబుల్గా ఉండే ఎక్సర్సైజెస్ని కూడా అక్కడ ఉన్నాయన్నమాట. నేను కూడా హంసికాకి చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా కొన్ని ఎక్స్ప్లోర్ చేయించాను అనమాట. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ షీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ సో సర్ప్రైజ్, సో షాకింగ్ అనమాట. అన్నీ చూస్తూ ఉండిపోయింది అలా. వదిలే పడుతుంది. ఎనీహౌ పార్క్లో అయితే షీ ఎంజాయ్డ్ ఎ లాట్, షీ ప్లేడ్ ఎ లాట్.
అండ్ చాలా బాగా ఆడుకుంది, చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ ఐ విల్ డూ మోర్ కాంటెంట్ అండ్ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. ఒక్క నిమిషం ఆగు. బాగుందా? అది నోట్లో పెడదామని ట్రై చేస్తాను.